కూర్చోడానికి రెడీ అవుతున్నారు తీస్తారు Mày ra mày. Ini sudah. Kalian coba figure out. ఇక్కడ పెడతాం పట్టుకోమా ఇయ్యాలి పట్టుకో अच्छा 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 ठीक है फोटो తీసుకోవాలి అవునండి ఉంది జరుపు శివ ఇంకొంచెం చాలు 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 వెనక బస్సు పట్టుకోవాలి అమ్మ రిక్షా బస్సు అందరూ అమ్మాయి కాదు ఓకే అండి Pesan? చేస్తా నువ్వు ఇది ఒకసారి రండి ఆయన వెళ్తారంటే అలాగే అలాగే విజయ్ అరవింద్ గారు
గౌరీ మొత్తం కవర్ ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి ఆవిడ వాళ్ళంతా వెయిటింగ్ మీరు చేసారో చేయకుండా కవర్ ఇస్తాను నేను ఇస్తాను ఖాళీ కవర్ ఏమైంది నేను ఇస్తాను కదా సరిపోతుందండి పెట్టుకుంటారు కదా పంతులు గారు ఏమండి ఎలా చెప్తానండి ఒక్క నిమిషం అండి బయట వస్తాను ఏమండి ఒక్కసారి అలా ఒక్కసారి రండి ఒక్కసారి నువ్వు మాస్క్ పెట్టుకుంటావు మాస్క్ పెట్టుకోకపోతే జలుబు అదే అర్థం తెప్పించారు అదే ఇదమ్మా ఇదమ్మా ये खाली ऐसा ही लो శ్యాము అది ఎక్కడ పోతుంది అంటే వాళ్ళు అది చెప్తూ ఉంటారు కదా మర్చింది బండి ఉంది ఈయన తింటున్నారు ఈయన కానీ మేము బయట ఇంకోసారి వచ్చి వాళ్ళు ఫోన్ చెప్పి తొలగిస్తాను పద్మ ఇగో అది వెళ్ళిపోతుందా కాబట్టి
అవన్నీ ఆ, ఆ. జాగ్రత్త ఇప్పుడు వస్తావా ఏదన్నా తింటావా తింటూ వస్తామని వద్దు, వద్దు. రాని అంటున్నాను కదా సరే లేదు దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి పన్ను దగ్గర నొప్పి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు బాబు రావాలి మరి నిన్న తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి రమ్మన్నాడు తిరిగి రమ్మన్నాడు ఏమనుకోవచ్చు అయింది అయ్యలేదు జాగ్రత్త అమ్మాయి పాప కాలేజ్కి వెళ్ళి రావడం లేట్ అవుతుంది పైకి వచ్చావా బాబు చూసావా ఎప్పుడు వచ్చామా మార్నింగ్ వచ్చాడా పెద్ద ఆమె రాలేదు అక్కడ స్కూల్ హైదరాబాద్ చెప్పమ్మా రాలేదు
అయ్యో అలాంటి మనకే పని ఇంకోటి చూసి సంతోషపడాలి మీ తమ్ముడు గారు రారు. సంతోషమేగా అందరూ ఉండరు. వచ్చేసావా శాంతి కలిసావా బాగున్నాయా చాలా బాగున్నాయి. కాళ్ళు పట్టేసి నిలబడి కొంచెం 5 నిమిషాలు నిలబడతాము మళ్ళీ ఇప్పుడు నిలబడతాము ఒకటి గ్రూప్ డి రాదా ఇది గ్రూప్ డి అందరు కలిపి వాళ్ళిద్దరే తీసుకుంటారు. ఏం చేయాలి చెప్పురా మామయ్య ఫోటోలు మన ఆమె కాదు ఆమె చేసిన మీ అమ్మకి చెప్పు మా అమ్మకి ఫోటో తీయడం రాదు. అమ్మాయి అప్పుడు పెళ్ళప్పుడు మంచి శారీ కాంబినేషన్ ఇచ్చాను చూసుకున్నారా మీరు వాటి పెళ్ళప్పుడు మీ ఇంట్లో మంచి కాంబినేషన్ శారీ ఇచ్చాను చూసుకున్నావా అసలు చూసుకున్నారా ఏమన్నా నీకు నచ్చిందా గుర్తుపట్టాను నా శారీని నిజం చెప్పు థ్యాంక్ యూ కట్టుకోండి ఎప్పుడైనా మళ్ళీ మనవాళ్ళు బట్టలు వస్తుంది కదా అప్పుడు 6 బట్ట కాదు 6 monthsకి భోజనం అన్ని ప్లస్ చేస్తాను ఇప్పుడు అమ్మాయి పేరు విన్నారా మల్లాది వంశీ పేరు మల్లాది కాదు కదా ఇంటి పేరు మల్లాది అపరాజిత దేవసేన అపరాజిత పాటలో ఉంది కదా దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కదా దేవసేన అంటే కుమారస్వామి భార్య. దేవసేన వల్లి దేవసేన అంటారు కదా భార్య. అనే కొంచెం అదేంటి పూర్ణ పిల్లలు వస్తుంది అప్పుడు నువ్వు కట్టుకుని తింటావా నిలబడ్డా చూడేనా ఇలా పలుకొండ 3వ పాదం ఉత్తరాలు పలుకొండ నక్షత్రం పైగా వాళ్ళకి అపరాజిత అంటే ఇష్టం అపరాజి కూడా పాటలో ఉంది కదా చంద్ర నక్షత్ర నీళ్ళ పాటలో ఉంది కదా పాటలో ఉంది కదా అష్టపదిలో అపరాజిత వాళ్ళ ఇష్టం ఏ పేరు పెట్టుకుంటే దేవసేన బాగుంది అపరాజి కూడా వాళ్ళు బాగుంది అపరాజి కదా మీ పాపకి ఏం పెడతారు తాతయ్య పెడతారు పేరు థ్యాంక్ యూ నేను వాడి తాత కాదు నా పిల్లలు మామయ్యనే ఇక నువ్వు ఎందుకంటే ఏమనుకుంటావు చెప్పాను అందరికీ మామయ్యనే నీ పిల్లలు మామయ్యే వాడు ఎగ్జాక్ట్ ఇట్లా మామయ్య మామయ్య అట్లా ఓకే ఇప్పుడు అమ్మ తక్కువ చూస్తుంటే అమ్మతో అమ్మాయి కూడా మామయ్య అదే చెప్తాను నీకు మామయ్యనే అదే చెప్తాను ఇంకా పాప తాతయ్య లేదు అంతే అదేగా అంతేనా సరే తీసుకొచ్చే ఛాయిస్ నీకు యువర్స్ వాళ్ళని మరి చెప్పాను కదా నాకు డాక్టరేట్ అవార్డు ఇస్తున్నారు చెప్పే దాన్ని పెట్టారు అయ్యప్ప స్వామి పాట పాడారు స్టేజీ మీద ఒక అయ్యప్ప స్వామి వచ్చి మా నేను చాలా చూడండి తెలుసుకుంది డిక్లేర్ చేశారు మకర సంక్రాంతి జీవనం అది కనపడుతుంది అయ్యప్ప స్వామి జ్యోతి కనపడుతుంది కదా డాక్టరేట్ ఇస్తున్నారు ఇంక మన నెక్స్ట్ మంత్ మన TV4లో పాడే కదా TV4 ఛానల్లో పాడాను కదా స్టేటస్లో పెట్టాను ఛానల్ కూడా వచ్చింది మళ్ళీ ఏమో ఇప్పుడు ఒక హీరో వస్తాడు కదా శ్రీకాంత్ కాదు రవికాంత్ ఒక హీరో వస్తాడు వాడు ముసలోడు రవికాంత్ వాడు సముద్రం సినిమా తీస్తున్నాడు అంటే నా చేత నన్ను వదిలి ఇప్పుడు పాట పాడిస్తున్నారు ఆయన
ఈ లేడా మధుసూదనాచారి ఎవరైనా ఎమ్మెల్యే మీరు మధుసూదనాచారి ఎవరైనా ఏంటి పోస్ట్ స్పీకర్ అనుకుంటా కదా ఆయనకి ఇష్టమైన పాట పాడించారు మా చేత నిన్న లేని అందం ఏదో మరి అందమే ఆనందం నన్ను అని పాడాక ఆ హీరో వచ్చి మీ పర్సనాలిటీ మీరు చుట్టుపక్కల ఉన్న డాడీకి నా సినిమాలో నేను మీ డాడీగా చేస్తాను అన్నారు ఎన్టీ రామ ఆత్మహత్య అంటున్నారు ఎన్టీ రామ ఆత్మహత్య అని మొన్న ఒక ఆంటీ నా సొంత ఫేవరెటే కానీ వాళ్ళ సొంతం పక్క పడిన వాళ్ళు ఎన్టీ రామ అనుకుంటారు పొట్టంట ఎన్టీ రామ ఇట్లా పెట్టుకుంటాను చేస్తున్న గోల్డ్ వాళ్ళు కుళ్ళు పోతే ఈసిపోతున్నారు హ్యాపీ మనం ఎంజాయ్ చేస్తాం కానీ ఒకట 67 సంవత్సరాల నుంచి ఇప్పుడు సౌండ్ బాగుపోతారు కాదమ్మా అనుకుంటున్నా 67 సంవత్సరాలు పొందని ఆనందము ఈ సినిమాలు పొందుతాం 60 సంవత్సరాల నుంచి తెలియదు అసలు ఎప్పుడు గొడవలు ఎప్పుడు ఇదే ఇప్పుడు పిల్లలు కూడా చెప్పారు డాడీ నీ ఇష్టం కారు ఉంటే డ్రైవర్ అడిగి క్యాల్కులేట్ చేస్తాం ఒక్క తప్పక అంత హ్యాపీ ఒక్కడు ఎక్సెప్ట్ 1% తప్పక అంత హ్యాపీ అవార్డ్స్ ఎంతమంది అమ్మాయి చోటు పాడిన అమ్మాయితో పాడుకుని పాడుతున్నాను చూస్తావు పద్మ నువ్వు చూస్తావు పాట చూస్తావా ఉంది కదా కట్టించాం ఇంటికి వచ్చింది ఇప్పుడు వాడికన్నా నా అవార్డ్స్ ఎక్కువ ఇంట్లో మొత్తం బాలసుబ్రహ్మణ్యం అవార్డు కన్సర్ట్ కళారత్న కళా ప్రపూర్ణ అది అదృష్టం అంతే మనకన్నా పెద్ద గాయకులు లేరని కాదమ్మా ఎవరు అదృష్టం ఎప్పుడు చెప్పలేం కదా మరి పెద్ద వాళ్ళే పాడలేదు ఇంతపోతుంది నేను త్యాగరాజ గారు అడుగు పెట్టారంటే నీకు గుర్తుంది అమ్మమ్మ ఉన్నప్పుడు డాన్స్ వాళ్ళు కాదు వెళ్ళండి అని ఆ 2 గేట్లు మూసేవాళ్ళు అమ్మమ్మ అనేది ఒక్క పాట వినిపిస్తామంటే బతిలాడేవాడిని ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని పిలిచి సన్మానాలు చేసి ఆ స్టేజ్ మీద మాకు బంగారం పండిస్తున్నారు వాళ్ళు కదా ఇదేమంటారంటే కేవలము అదృష్టమే పుష్పకాలు గొంతుందని కాదు మరి రికమెండేషన్ అదృష్టమే 100 నేను దాన్ని నమ్ముకుంటాను ఏదైనా కానీ ప్లస్ పాయింట్తో పాటు కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి కదా అవి పోవులే అందుకే అది ఒక హ్యాపీ ఏంటంటే పిల్లలు సపోర్ట్ చేశారు నీ ఇష్టం నీకు ఎవరితో సంబంధం లేదు హ్యాపీగా వెళ్ళు ఎంజాయ్ చేయి వచ్చేసి మనకే 12 గంటలకు వచ్చి రాత్రి పాడాం కదా ఇది కోడలు చెప్తుంది సరే నిజంగా అమ్మ చెప్తాను మీ అత్త ముందు చెప్తాను వచ్చి ఒక పాట పాడతావా నిజంగా అమ్మాయి పంపిస్తావా నీ టైం బంగారం కాదు టైం అసలు వచ్చే అవకాశమే గ్రేట్ అయితే కాదు నీ ఇష్టం లేదా నీకు నువ్వు పాడతావా లేదా నీకు ఇష్టమే కదా నీ కాదు అమ్మాయి నాతో పాటు ఇష్టమే కదా అమ్మాయిని తీసుకొని పార్టిసిపేట్ ఇస్తున్నా నువ్వే తీసుకురా మరి ఇంకేం పద్మా మా పద్మ ఏముంది నీ ఇష్టం పాట చేసుకో నీకు డాక్టర్స్ అయిన తర్వాత దాని మీద కాలు పెట్టిన అదృష్టం అనుకోవాలన్నా చాలా మీకు తెలియదా లక్షలు కోసి అవార్డు వచ్చి పాట అంటారు కొట్టిస్తారు అట్లాంటి మనకు పిలిచే పార్టీస్ అంటే ఇన్ని పాటల ఒక పాట కోసం ఏడ్చేవాళ్ళం అప్పుడు కదా మనం అమ్మాయి మన దగ్గర టేపు కట్టిన గుర్తున్నప్పుడు నీవు లేక నిమిషంలో పాట పాడాం కదా అది 10 సార్లు పాడాను ఒక్క పాట 20 సార్లు పాడాను 2,000 పాట అవన్నీ అందుకు నీకు ఇష్టం ఉందా చెప్పు నవ్వటం కాదు చెప్పు నువ్వు పాడతావా గీపులు మన దగ్గర ఉండవు డైరెక్ట్ అంతే ఎక్కడ కొత్త పెళ్లి కాకముందు ఆ పాట ఇంట్లో ఉంది ఏమ్మా కొత్త నీకు కొత్త అయితే ఎప్పుడు నేను కూర్చోగానే పక్కకు పోయింది లేదా మా పిల్లలంతా మాకు కొత్త లేదమ్మా మేము హ్యాపీగా ఉంటాం ఇప్పుడు నువ్వు కూడా మా పిల్లలు మనవాళ్ళు దిగించి మాదంతా దాన్ని ఏమంటారంటే బుద్ధి గుమ్మడికాయ లాగా గొడవబాయి మేము అంటుంది నువ్వు హ్యాపీగా పిలిస్తే హ్యాపీగా వస్తావు నువ్వు పిలవకపోతే తల్లి నీకు దండం లేదా మన మెంటాలిటీ ఎట్లుంటుంది మన మీ నాన్న కూడా ఉన్నారు మా పక్కన బాగా కలిసి మేము హ్యాపీగా అంత సరదాగా ఉంటాం కానీ కొంతమంది ముందు మాత్రం హ్యాపీగా ఇట్లా ఉంటాం కదా సూటుబడి ఉండాలి కదా అట్లా నీకు ఇంతగా ఉంది కదా నీకు పాట చెప్తాను నీకు ఎంత పనికి ఏమో ఇది నాకేమో ఇంత పాట నువ్వు పాడతావురా చెప్పు ఏం పని లేదు వాళ్ళే మనకి అవార్డు ప్రకటించట్లేదు కోర్టు మళ్ళీ పెట్టుబడి పెట్టట్లేదు అదృష్టమేమ్మా దీనికి కేవలం అర్థమే ఇంకోటంటే ఇంకా కాసేపు ఏమవుతుందో చెప్పలేము ఇట్లు కదా
ఇంకా కారణం చెప్పలేము. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర హోటల్లో దీన్ని దాచుకోకూడదు అంటారు. డాక్టర్ దగ్గర రోగం దాచుకోకూడదు, హోటల్లో పొట్ట దాచుకోకూడదు. ఎవరిని అనుకుంటారు 1000 రూపాయలు బిల్లు కట్టి లైట్ తినేస్తే పొట్ట మాడేది ఎవరికి ఏనాను. అట్లనే మనకున్న కళని ఆ దేవుడు అయి ఉంటే హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. నీకేంటి మంచి అత్తగారు, మా పద్మ మంచి అత్తగారు నీకు. నిజంగా చెప్తాను, నువ్వు ఏమని అనుకో, మా నలుగురు పిల్లల కల్లా మా పద్మ బంగారు తల్లి మిగులుతుంది. ఇప్పుడే చెప్పింది. కాదని చెప్పట్లేదు. ఆ అమ్మాయి నీకు వాళ్ళు కూర్చొని చెప్తావు. మా నలుగురు పిల్లలు అట్లా చూసుకుంటాను. మాకందరికి కూడా మాకు పుట్టిన ఫస్ట్లోనే వెంకటేశ్వర స్వామి మా పెద్ద బాబు కూర్చో నీకు పెద్ద బావ అదే కౌశల్య కొడుకోళ్ళ వాళ్ళ అన్న మాలద్దిని బావ అన్న పెద్ద బావ అంటే వెంకటేశ్వర స్వామి అనేవాడు కదా. కనిగిరిలో పుట్టింది కనిగిరిలో కదా. అది అమ్మ చెప్పాక తర్వాత మా పెద్ద ఉండేది ఆయన ఆ రోజు ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం ఆయన మా అక్కకి కూడి పోసాడు అక్కడ కనిగిరిలో పద్మ పుట్టింది. మాకు ఎండాకాలం ఎగ్జామ్స్ కారంపూడిలో ఉన్నాం మేము. శోభా నేను ఎగ్జామ్ వచ్చే లోపల పోనాం. బాగా టెలిఫోన్ ఇచ్చింది కదా, బాగా ఫోన్ వచ్చింది ఇట్లా పాప పుట్టినట్టే. అది శనివారం ఏదో పుట్టి పద్మావతి అని పేరు పెట్టారు. అది పద్మజ్యోతి మా అమ్మాయి పేరు పద్మజ్యోతి. ఆ కాలక్రమేణా అది పోయి పద్మావతిలో ఇప్పుడు పద్మ. నాతో ఎంతమంది సింగర్స్ పద్మ వాళ్ళు పాడతారు. ఇందాక సింగర్స్ అంటారు కదా, అందరూ పాడతారు. అందరు సార్ మీ వాళ్ళు ఎవరు రావట్లేదు. ఏం చెప్పంటారు ఈసారి చెప్తాను, మా గొడవ రానికని చెప్తా. నీవే చెప్తా రండి కానీ నిజం చెప్తానా. అది ఆ రోజు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మాకు తెలియదు అన్నారు కాబట్టి నువ్వు చూడలేదు వీడియోలో. ఇవాళ స్టేట్లో తీసుకొని పెట్టాను వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాను. అమ్మాయి రండి అమ్మాయి అందరూ. మొన్న నువ్వే కదా ఫోన్ చేసి చికెన్పల్లి ఉన్నామని నువ్వే ఫోన్. ఇప్పుడు రేపు మండే నుంచి వరుసగా ఉంది. కుదిరండి వాడు వస్తాడు, వాడు తీసుకున్నా. ఏనా ఈ వీక్లో ఒకసారి రాగలరా? ఇంట్రెస్ట్ ఎందుకు ఇది ఏందన్నా పాట పాడటానికి కాదు, చూడటానికి. చూడడానికి నాకు ఇష్టం. నీకు ఇష్టం వాళ్ళు చూస్తారంట ఓకే రెడీ కదా. మరి ఇంకే వాడికి ఇష్టం లేదంటారా? వాళ్ళు చూస్తారంటే ఓకే రెడీ అంటున్నాడు. మీకేమో మాకేమో ఒక్క నిమిషం టైం ఉంటుంది, ఒక్క సెకండ్ టైం ఉంటుంది. అక్కడ పోయటం పాటం మళ్ళీ రావటము కారు డ్రైవర్లు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయని సాయిబాబా అక్కడ లైఫ్ ఇచ్చాడు. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు ఇట్లా వస్తున్నా అనుకోలేదు. ఎవరెవరు ఏడుస్తారో వాళ్ళకి బ్యాట్తో కొట్టేట్టే తెలుసు కదా. ఎవరు ఏడుస్తారు తెలుసు కదా, తెలుసు కదా ఎవరు ఏడుస్తారో వాళ్ళకి అది కొట్టేట్టే. ఇప్పుడు మనోరాలు మనం కూడా సన్ని చేసుకుంటారు కదా, పెట్టాలి అప్పుడు స్టేటస్. ఆజ్యా అమ్మాయి 4,000 నెలకి 2,000. మీ పెళ్ళి 1 year కాలే కదా, మ్యారేజ్ లేదు 3 నెలలు. 3 నెలలు కదా. ఎవరో గుడ్ న్యూస్ చెప్తున్నావా? వద్దనుకోకూడదు. వద్దనుకోవట్లే, ఇంకా తెలియదు అంట. కొంతమంది అంట. నేను ఒక ఆయన వచ్చాడు మా దగ్గరికి, వరంగల్ నుంచి వస్తాడు. ఒక పాట పాడాను, వరంగల్ నుంచి వస్తాడు. ఆయన రేపు ఈవెంట్ కూడా ఉంది. ఆయన పెళ్ళి 3 సంవత్సరాలు వద్దనుకున్నారంట. ఇప్పుడు పిల్లగానే ఏడుస్తున్నారు. అందుకో వద్దనుకోవచ్చు. మీ ఊరు తీసుకెళ్తాం అమ్మ వాళ్ళు అందరినీ. ఎప్పుడు ఎవరు పిలిచారు ఆమె అడుగు. ఇక్కడ ఉన్నావు కదా, ఊరికి తీసుకోవాలి కదా నన్ను. అదే ఒక బస్ వేసి వచ్చాను కదా. బస్ కూడా పెట్టారు. నువ్వు ఇక్కడ పెట్టాలని చెప్పావు కదా నువ్వు. బస్ అంటే కాళ్ళు కూడా వచ్చాయని చెప్పాను. ఏం అప్పుడు శ్వేత డెలివరీ డేట్ కదా, బిగిన్ డేట్ అక్టోబర్ ఎక్కడమ్మా, సెప్టెంబర్లో డెలివరీ మనకి. అప్పుడు సెప్టెంబర్ 21st సెప్టెంబర్. ఇప్పుడు 3 నెలలు వచ్చింది కదా. అదే తిథుల ప్రకారంగా ఆ రోజు నాకు డేట్ ప్రకారం అక్టోబర్ 10th. పుట్టిన మాలయ మాస్టర్ కదమ్మా.
అది సెప్టెంబర్. శ్వేత కూతురు మాల అమావాస్య కదా. అదే డేట్ ప్రకారం అది సెప్టెంబర్ 20 డేట్ ప్రకారం వచ్చేదేమో అక్టోబర్ 10th నాది పట్టాడు నాది అందులో కూడా మాడే మసలు పుట్టుకట్టి మనం మన వాళ్ళు ఐదు రూపాయలు అనుకోండి. అది ఐస్ క్రీమ్ పెట్టారు అక్కడ. అది ఐస్ క్రీమ్ ముందు తీసుకో వచ్చిన ఐస్ క్రీమ్ తీసుకున్నావా మాయ్ ఐస్ క్రీమ్. ఇప్పుడు ఏంటి మంత్లీ చేయట్లేదమ్మా? మంత్లీ చేయట్లేదా మాయ్? మంత్లీ చేయట్లేదా? మంత్ చేయట్లేదా? 3 months. నీ బాక్స్ ఉంది బట్ డబ్బా ఉంది దానికి. నీ బాక్స్ ఉంది డబ్బా ఉంది. ఏం 3 months చెప్తుంది ఏంటి విజయవాడ ఫోన్ చేస్తున్నారా? ఏం చేయలేదు మరి ఇప్పుడు. మీకు ఎవరికి చేయాలా? నీకు లేదు. నా నెంబరే లేదు వాళ్ళ దగ్గర. ఏమో పోనీ వచ్చి అవసరం లేకపోతే ఎవరు ఖర్చు కడతారు. ఆ రోజు బాగానే మాట్లాడి వచ్చింది, 2 సార్లు చేసి కట్ చేసింది. 2 సార్లు చేసింది కట్ చేసింది. తెచ్చి రావరే, తెచ్చి అందరు తెచ్చి ఒళ్ళు బాగున్నాయా? ఏ బాగున్నాయా? కారం ఉంది అన్నీ బాగున్నాయి, అన్ని వంటలు అన్నీ బాగున్నాయి. ఇది ఆర్డర్ చేసి 450 ఒక్క ప్లేట్. 450 తెప్పి చేయించా వంటలు. 450 హాల్కి 55,000, డెకరేషన్ 10,000. మన డెకరేషన్ వాళ్ళు కట్టాలి. వేరే వాళ్ళ డెకరేషన్ కాకుండా మనం చేసుకుంటామంటే వాళ్ళు కట్టాలి. నిజంగా సురేష్ వస్తుంది గారు ఒక మెంబర్ వెళ్ళిపోయింది, ఒక మెంబర్ ఇంటికి వెళ్ళింది ఇప్పుడే. 4 మెంబర్లు కదా, ఒక ఆమె ఇప్పుడే వెళ్ళింది ఇంటికి. మీరు ఉంటారు కదా కొంచెం. మీ పిల్లలు ఎవరు రాలేదు? జనాలు అట్లా స్వామి కూడా వస్తానని చెప్పాడు. స్వామి కూడా వస్తానని చెప్పాడు. స్వామి దీక్షలో ఉన్నాడు. అది వస్తానని చెప్పాను. సాయి అవును. మీరు వాటి కలిసి వెళ్తారా? ఇంకోటి కలిసి వెళ్తారా మీరు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తారా? మీరు ఎట్లా క్యాబ్ తీసుకుంటారా? అమ్మ కూర్చో అక్కడ మీరు ఉండండి, వాళ్ళు వస్తున్నారు. ఫోన్ చేసి అదే అదే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మనవరాళ్ళ నుండి రాకుండా ఉంటామా బావగారు? నువ్వు రాకుండా మరి మీరు రాలేదుగా బావగారు మా మనవరాలు. నువ్వు రాలేదు బాబు. అత్తప్పటికి నాన్న మీకు అన్నీ తెలిసి వెళ్తారు కరెక్ట్, అది కరెక్ట్. అందుకని మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయాల. కదా. నా బంగారు అందరూ వచ్చారు. జాగ్రత్త మరీ మరీ తీసుకొచ్చారు. అదే చెప్తున్నాను. రఘు నన్ను పిల్లలు అంటే నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రఘు అన్ని పిల్లలు పెట్టి మీద మ్యారేజ్ చేస్తారంట కదా. నేను వాడిని పిలుస్తామంటే కొంతమంది ఒప్పుకోవట్లేదు. కొంతమంది అర్థం నీకు నా పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. అందుకు పిల్లలు వెళ్ళాను. వస్తాను ఇంట్లో. సరే వస్తాం. ఒక 2 నిమిషాలు మేము
గిఫ్ట్ రేపు కూడా ఇది వీళ్ళు పైకి ఇప్పుడే వెళ్ళారు. కాదు మరి తీసుకొచ్చి మేము తీసుకుంటాం చర్చకి పని ఏం లేదు నువ్వు ఉన్నావు కదా? మేము ఉంటున్నాం వాళ్ళిద్దరు ఏమనుకోవాలి సరే. వాళ్ళిద్దరు వెళ్ళండి మేము సరే రైట్ అండి అందుకని లేకపోతే వాళ్ళు ముందు నేను ఉంటాను రైట్. ఎక్కడికి పోను. మీ బాగా అంటాడు నాకు కాదు ఇక్కడ వచ్చిన విలువ ఉంటుంది నువ్వు విజయవాడ పెట్టి అంటాను పెట్టింది నేను పద్ధతి పెట్టింది ఈ పెట్టించిన నా అదృష్టం బాగుంటుంది అది నాకు వాళ్ళు ఇల్లే అవుతుంది నాకు కానీ ఈ మాట మీ కొడుకు వచ్చేసి గుర్తు చేస్తాను నేను అన్యాయం అంటాను మీరు ఆమె ఎక్కడికి చేయటం మీకు తెలుసుకుని అందలేదు పనులు కలిసి నేను చూశాను అది నేను చూశాను మీరు చూపించాను ఆ వయసులో ఏదైనా అన్నట్టు అన్న మాట తప్పలేదు నేను ఆ మాట తప్పలేదు నేను ఆ మాట తప్పలేదు వెళ్ళిపోతున్నాను పెద్దగా చంద్రమ్మ మాటకు వచ్చి అన్నం పెట్టి నాకు లేదు నాన్న కూడా అక్కడ ఇస్తాను చెప్పింది చెప్పింది మా సాటి చెప్పి మద్దవు నాకు మీ మాయ ఇస్తే కలిసి నేను చెప్పింది పక్క పెద్ద సరే అనేపోయింది అయితే ఇది చెప్పింది వచ్చాను మాట్లాడాను వాటి తర్వాత మీకు సగం చెప్పారు సరే చెప్పాను మిత్రులు అన్నారు అదే చెప్తాను ఏం చెప్తాను అయితే నన్ను నాకు ఉద్యోగం చేయాలంటే డబ్బుంటే ఈ డబ్బు ఎందుకంటే నేను అని అవుతాను కాబట్టి అని ఎంతో బాగానే ఉంది తర్వాత పడ్డట్టు పట్టి ఒప్పుకోవచ్చు బయటకు వచ్చి ఒప్పుకోవచ్చు అప్పుడు చెప్పాను ఎక్కడ ఎందుకు వచ్చి ఒప్పుతా విధిస్తున్నప్పుడు నేను సురేష్ చెప్తాను క్యారెక్టర్ ఎందుకంటే నీ పక్క చెప్పి నాకు న్యాయం చెప్తాను అప్పుడు ఎవరు కదా మీకు కదా ఇద్దరు పెట్టింది తప్పకుండా నేను నేను కాకపోతే అందరూ చూసాను అంటే ఆమెకి ఏమైంది ఈవెంట్ చేసినట్టు సంబంధం కాకపోతే వేరే చెప్పినకి అది ఫోటో అయితే వాళ్ళు ఏమన్నా ఆయన నెంబర్స్ని మీరు మాకు ఆయన కాదు మాట్లాడతాము అది ఇది ఎందుకు ఇచ్చారు మాకు కదా నెంబర్ ఇచ్చారు ఎందుకు నెంబర్ ఇస్తే నాకు తెలియదు అది అన్నది మీరు ఏమైనా చెప్తూ నేను మాకు గౌరవం పడతారు మీ ప్లస్ మోసం కాదని చెప్పారు అని చెప్పి నాకు గొప్ప చూస్తే అమ్మంట పట్టు ఆడియో చేసేటప్పుడు ఉపయోగించి పాడతారని చెప్పి దాంట్లో చూడలేదు వాళ్ళు చెప్పిందన్నా సరే లైవ్ ఉంటుంది ఎవరు పడితే వాళ్ళకి తెలిస్తే లైవ్ ఉంటుంది చూడండి అక్కడ వాళ్ళు అమ్మా నేను తప్పొచ్చి మీరు అంటారు రేపు అమ్మని తప్పదు మీరు ఉన్నప్పుడు ఏం పడుతుంది సరే అంటే నమస్కారంగా వీడు ఏం చేశాను ఏదో హాస్టల్ తీరంటే నా భార్యతోటి అలంటే భార్య లేకపోతే నేను ఒప్పుకోండి మీరు కూడా ఒప్పుకోండి నా పిల్లలు బాగుంటారు మనకంటే మంచి మీకంటే చేసేంత నేను పిల్లలు చెప్పేసి పిల్లలు చెప్పేసి నేను దానికి చేసుకోమని చెప్తే దానికి చెప్పండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ బావగారు పార్టీ వెరీ ఇంపార్టెంట్ కదా ఇండస్ట్రీ ఏమన్నారు మీరు నా పట్ల మీ పాట బాధపడుతుంది చెప్పేసి మీరు ఎవరు గెలిచారు అందరూ చూసి పాడుతుంటారు సకల కళా ప్రపంచాలు పాట అన్ని చేసి పెట్టించారు అందరూ ఎంతో సంస్థ తెలిసింది 50 మంది పాటలు 50 మంది పాటలు పోయేసి
తీసుకొని ఆలోచించి వాళ్ళు ఏమైతే మాట్లాడాలంటే నేను చేసుకొచ్చి 2 గంటలు మొబైల్ కొట్టాను చెప్తే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ మాకు తెలుసు మీ అన్నయ్య మంచి గుర్తులే మంచిది కాదు ఇది ఇంటికి చెప్పి వాళ్ళు ఎలా ఎవరు నాకు గురించి కట్టాలి నేను ఎవరితో నీకు నేను పంపిస్తానంట నువ్వు ఏం చేస్తావో లైన్ ఉంది అక్కడ నేను ఈ ఇంటికి వచ్చి పట్టుకుని వాళ్ళు అది ఎందుకు చెప్తాను నేను పట్టుకోలేదు ఏం అమ్మగారు అమ్మగారు కాదు సురేష్ మొత్తం చేశాను ఆయన మాకు థ్యాంక్ యూ పవన్ నెంబర్ థ్యాంక్ యూ మాకు ఎందుకు రాలేనండి థ్యాంక్ యూ సో మచ్ నా బాధకు బాబాయ్ అవుతుంది రాముడు అంటే ఏంటిది మా బాబాయ్ మా బాబాయ్ మా నాన్న రెండో నాకు మంచిమ్మా థ్యాంక్ యూ ఒక్క పూనేసి ఒక్క వైపు సంస్థ